బ్రేకింగ్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్ స్టోరేజ్ లో మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. కోల్డ్ స్టోరేజ్ లో రాత్రి నుంచి మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్ 5వ అంతస్తుకు మంటలు తాకాయి. దీంతో పసుపు నిల్వలు మంటల్లో తగలబడుతున్నాయి. కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న అమోనియా సిలిండర్లు పేలితే మంటలు మరింత పెరిగే అవకాశం ఉందని ఫైర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్ స్టోరేజ్ లో మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. కోల్డ్ స్టోరేజ్ లో రాత్రి నుంచి మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్ 5వ అంతస్తుకు మంటలు తాకాయి. దీంతో పసుపు నిల్వలు మంటల్లో తగలబడుతూ ఉన్నాయి. కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న అమోనియా సిలిండర్లు పేలితే మంటలు మరింత పెరిగే అవకాశం ఉందని ఫైర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు కోల్డ్ స్టోరేజ్ లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. కోల్డ్ స్టోరేజ్ లో రాత్రి నుంచి మంటలు ఎగిసిపడుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చూస్తూ ఉంటాం దుగ్గిరాల అనగానే పసుపుకు చాలా ప్రసిద్ధి చెందింది. అటువంటి ఒక కోల్డ్ స్టోరేజ్ లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నట్టు తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది ఏం చేస్తున్నారు? మంటలు ఎంతసేపట్లో అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు పంటకి పెట్టింది పేరు. అంతేకాకుండా కూడా ఆ దుగ్గిరాల ఈ రోజు ఎక్కడైతే ఉందో కోల్డ్ స్టోరేజ్ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో భారీగా కూడా పసుపు నిల్వలు ఉంచడం జరిగింది. ఆ పసుపు నిల్వలు ఎక్కడైతే ఉన్నాయో కోల్డ్ స్టోరేజ్, ఆ కోల్డ్ స్టోరేజ్ లో మంటలు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నిన్న రాత్రి సమయంలో. ఆ తర్వాత ఎక్కడైతే ఉందో ఆ కోల్డ్ స్టోరేజ్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి అనుకున్నారు. అంతేకాకుండా కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ లో భారీగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఉన్నారో రైతులు పండించినటువంటి పసుపు నిల్వలు బస్తాలు ఏవైతే ఉన్నాయో ఈ శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో భారీగా నిల్వలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కూడా నిన్నటి నుంచి ఈ మంటలు ఎగసిపడుతున్నాయి. అంతేకాకుండా కూడా ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగలు అలుముకున్నాయి. మరోవైపు ఈ కోల్డ్ స్టోరేజ్ 5వ అంతస్తు కూడా ఈ రోజు మంటలు తాకాయి. అంతేకాకుండా కూడా ఈ మంటలు ఎగసిపట్టడంతో ఆ ప్రాంతం అంతా కూడా పొగగా దట్టంగా ఉండటం, అంతేకాకుండా కూడా ఈ కోల్డ్ స్టోరేజ్ లో భారీగా కూడా పసుపు నిల్వల బస్తాలు ఉండటం కానీ, అంతేకాకుండా ఈ గుంటూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాలు అత్యధికంగా మార్కెట్ జరిగేటువంటి ప్రాంతం ఈ దుగ్గిరాల ప్రాంతంతో ఇక్కడ ఈ కోల్డ్ స్టోరేజ్ లోనే నిల్వలు ఉంచారు. సో ఈ నేపథ్యంలోనే భారీగా కూడా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అంతేకాకుండా కూడా ఎవరైతే ఉన్నారో ఫైర్ సిబ్బంది కానీ అధికారులు కానీ మంటలు ఆపేందుకు రాత్రి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడైతే ఈ కోల్డ్ స్టోరేజ్ దీంట్లో అమోనియా సంబంధించినటువంటి ఈ స్టోరేజ్ లోనే అమోనియా సిలిండర్లు కూడా దీంట్లో స్టోరేజ్ లో నిల్వలు ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఈ మంటలు ఆ సిలిండర్లకు గనక తాకితే మాత్రం ఇంకా మంటలు పెద్ద ఎత్తున కూడా ఎగసిపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అధికారులు కూడా చెప్తున్నారు. సో వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం దుగ్గిరాల్లో నిన్న చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆ మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది అధికారులు ప్రయత్నాలు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ నరసింహారావు.